హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి కొంతమందినైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో రిజెక్ట్ అయితే చేశారు కదా! ఆ రిజెక్టెడ్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఉందండి. ఈ రి అనంతపురంకి సంబంధించి, చిత్తూరుకి సంబంధించిన లిస్ట్ అయితే చూద్దాము. నేను ఆల్రెడీ గుంటూరు, కృష్ణా, కడపకి సంబంధించిన లిస్ట్ అయితే పెట్టానండి. అవైతే మీరొకసారైతే చెక్ చేయండి. దీంట్లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అయింది అనేదైతే చెక్ చేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఫేజ్‌లో మనకి సెకండ్ ఫేజ్ ఆల్రెడీ జరిగింది. ఈ రిజెక్ట్ అయిన వాళ్ళవి కొంతమందివి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ కొంతమంది చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి కాల్స్ రావడము, ప్లస్ మళ్ళీ వాళ్ళు ఫైల్ అప్‌లోడ్ చేయడము, సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అని మనకైతే ఆప్షన్ అయితే వచ్చింది కదండీ! ఈ రిజెక్ట్ అయిన వాళ్ళవి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేసి వాళ్ళకైతే కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళయి మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్‌లో అయితే ఇస్తారు. ఇక్కడ కంప్లీట్‌గా కొన్ని పోస్ట్‌లకి నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇయ్యడం అయితే జరిగింది కదా! అలాంటి పోస్ట్‌లని ఏం చేస్తారంటే నెక్స్ట్ మనకి థర్డ్ ఫేజ్‌లో అయితే మనకి అవైతే ఇవ్వడం అయితే జరుగుతది. అందుకని కొంచెం ర్యాంక్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ అయితే చేయండి. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టీజీటీ, పీజీటీకి సంబంధించినవి కూడా ప్రిన్సిపల్‌కి సంబంధించినవి ఎక్కువగా మనకి దీంట్లో రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. కొన్ని ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో, కొంచెం పీహెచ్ కోటా వాళ్ళయి కూడా రిజెక్ట్ అయితే అయ్యాయండి. ఎక్కువ మంది పీహెచ్ వాళ్ళవి, ప్రిన్సిపల్‌వి రిజెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అవి ఎందుకయినాయి, ప్లస్ ఈడబ్ల్యూఎస్ కోటా అవి ఎందుకు అయ్యాయి అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. మీరు మీ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే గైనా ఇయైతే చెక్ చేసుకోండి. మీకు తెలుస్తది. ఏ పోస్ట్‌లు రిజెక్ట్ అయ్యాయి, మనం ఏ పొజిషన్‌లో ఉన్నాము అనేదైతే తెలుస్తది. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని కర్నూలుకి సంబంధించినవి అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. అవి కూడా వీడియోస్ అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. డీఎస్సీకి సంబంధించినవన్నీ నేనైతే పోస్ట్ అయితే చేస్తున్నానండి అప్డేట్స్. మీరు ఫాలో చేస్తే మీకు ఎవ్రీడే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే వీడియోలకైతే వెళ్ళిపోదామండి. చూడండి, అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఫస్ట్ చూడండి, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లేదని చెప్పి ప్రిన్సిపల్ పోస్ట్‌కైతే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ రీజన్స్ కూడా మనకైతే ఇచ్చారండి. నాట్ క్వాలిఫైడ్ పీజీటీ పోస్ట్‌కి ప్లస్ 3 ఇయర్స్ మినిమమ్ 3 ఇయర్స్ సర్వీస్ అయితే ఉండాలంట. దాని మీద కూడా రిజెక్ట్ అయితే చేశారు. డిగ్రీ మార్క్స్ 48% ఓన్లీ అనేది ఇక్కడ చూడండి, హిందీకి 48% అనే ఉండడం వలన వీళ్ళనైతే రిజెక్ట్ అయితే చేశారంట. వీళ్ళకి మినిమమ్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకైతే 50% అయితే ఉండాలి కాబట్టి దాని మీద ఇక్కడ 48% ఉందా, దానికి కూడా రిజెక్ట్ అయితే చేశారంట. చూడండి, నన్ను చాలామంది కూడా పర్సెంటేజ్ గురించి అయితే అడిగారు. పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంటే కూడా రిజెక్ట్ అయితే చేస్తున్నారండి, అది కూడా డిగ్రీలో. చూడండి, ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెట్ నాట్ క్వాలిఫైడ్ కన్సిడరేషన్ సబ్జెక్ట్ అంటే వీళ్ళు ఒక సబ్జెక్ట్‌ది వేరే సబ్జెక్ట్ అయితే రాయడం అయితే జరిగిందంట. వర్కింగ్ యాజ్ మ్యాండేటరీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయాలజీ అనైతే ఇచ్చారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సెకండ్ ఇయర్ మార్క్స్ మేమో ఎంఏ తెలుగులో సెకండ్ ఇయర్‌ది అయితే తీసుకోలేదంట. అందుకని దీన్ని రిజెక్ట్ అయితే చేశారు. ఇలాగా వీళ్ళు మళ్ళీ తీసుకొని వస్తే వీళ్ళకైతే ఇస్తారండి. ఇక్కడ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నాట్ క్వాలిఫైడ్ అన్నప్పుడు ఇవైతే ఇవ్వరు. ఇక్కడ సెకండ్ ఇయర్ మార్క్స్ మేమో ఎంఏ తెలుగు ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ అంటే వీళ్ళు సెకండ్ ఇయర్ మెమో అయితే ఇయ్యలేదంట తెలుగుకు సంబంధించి. ఇలాంటి వాటిని కూడా రిజెక్ట్ అయితే చేశారు. ఒకవేళ ఉంటే మీరు మళ్ళీ తీసుకొని వెళ్ళి మీరు ఇస్తే గిన మీకు ఈ పోస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఇట్లా క్యాండిడేట్ చూడండి, డీఈఓ సరే ఇది ఇంకొకటి కొంతమంది జాబ్ చేసిన వాళ్ళు కూడా రాసి ఉంటారు కదండీ! వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి కూడా కొన్ని రిజెక్ట్ అయితే చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ ఇన్ ద బీఈడీ ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్ అనేది ఇక్కడ చూడండి. ఇవైతే 2 అయితే ఇవ్వలేదంట. ఎక్కువ చూడండి మీరు టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులకైతే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కూడా కొన్ని ఉన్నాయండి. నాట్ గెట్ సర్టిఫికేట్స్ యాజ్ ద ఎలిజిబుల్ అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వీళ్ళకి లేదు. అంటే వీళ్ళు లాస్ట్‌గా బీఈడీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదండీ! అలాగా ఇన్‌వాలిడ్ స్కోర్ ఇక్కడ చూడండి, కొన్ని స్కోర్ కార్డులు కూడా ఇన్‌వాలిడ్ అయితే ఉన్నాయంట.
వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసే తీసుకుంటున్నారండి. ఈపీటీ నాట్ క్వాలిఫైడ్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఇలాగ చూడండి ఇదంతా అనంతపురంకి సంబంధించిన లిస్టే. ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెట్ లేదు. ఇక్కడ చూడు పేపర్ 1 నాట్ సబ్మిటెడ్. ఇక్కడ కొంతమంది అయితే 2 పోస్టులకు ఎలిజిబిలిటీ సాధించిన వాళ్ళు ఫస్ట్ పేపర్‌దైతే సబ్మిట్ అయితే చేయట్లేదంట. వాళ్ళు సెకండ్‌కి ఆటోమేటిక్‌గా వస్తుంది అని చెప్పేసి అలా కూడా కొంతమంది అయితే చేశారండి. 2, 3 పోస్టులకు ఎలిజిబుల్ అయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్‌కి చేసుకొని తర్వాత ఇది చేస్తున్నారు కదా! ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చాలామంది అయితే పాస్ కాలేదండి. అవి సోషల్ వాళ్ళవి. సై పీజీ బయో కెమిస్ట్రీ ఈజ్ నాట్ ఇన్ ఏ జువాలజీ. బయో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు జువాలజీకి అయితే క్వాలిఫై అయితే అవ్వరంట. ఇలా చూడండి అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చాలామంది అయితే ఉన్నారండి. మనకి ఇది చిత్తూరుకి సంబంధించి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితుంది. ఇక్కడి వరకైతే అనంతపురం డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి చిత్తూరు అయితే స్టార్ట్ అవుతుందండి. 2A పేపర్ నాట్ సబ్మిటెడ్. ఇక్కడ మ్యాథ్స్‌కి సంబంధించి 2A పేపర్ నాట్ సబ్మిటెడ్ అనేది ఇచ్చారు. ఈ విధంగా చాలామంది అయితే చాలా డిస్ట్రిక్ట్‌లు అయితే రిజెక్ట్ అయితే అయ్యాయండి. మిగతా మెరిట్ ఉన్న వాళ్ళకైతే ఇస్తారు. కొన్ని డిస్ట్రిక్ట్‌లలో ఏమైందంటే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ర్యాంక్ వాళ్ళకైతే కాల్ లెటర్స్ అయితే పంపించారంట. ముందున్న ర్యాంక్ వాళ్ళకైతే కాల్ లెటర్ పంపించలేదంటున్నారు. ఎస్సీ రిజర్వేషన్‌లు కూడా మనకి చక్కగా ఫిల్ అయితే చేయలేదని అయితే చెప్తున్నారు. మీరైతే ఎవ్రీడే న్యూస్ అయితే మెరిట్ ఉన్న వాళ్ళు న్యూస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. న్యూస్ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంటది ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందిలే అని అయితే మీరు అనుకోకండి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి రిజెక్టర్ లిస్టు వస్తూ ఉంటాయి. ప్లస్ మీకు కాల్స్ కూడా వస్తుంటాయండి. ఆ కాల్స్ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీది ఒకవేళ రిజెక్ట్ అయితే ఎమ్మటే రిజెక్ట్ అయితే చెయ్యరు. మీకు కాల్ చేస్తారు. మీరు దేని మీద రిజెక్ట్ అయ్యారు ఏంటి అనేది. అవి మీకు వచ్చాయో లేదో చూసుకోండి. మెయిల్ కూడా పెడతారు. మెయిల్ కూడా చెక్ చేసుకోండి. ఇది ఈస్ట్ గోదావరి చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడి వరకు చిత్తూరుదైతే అయిపోయింది. ఇక్కడి వరకు చిత్తూరుదైతే అయిపోయింది. ఒక పోస్ట్‌కి చాలామంది ఎలిజిబుల్ అయ్యారు కదండీ! అలాగా ఒక వాళ్ళకి ఏది సర్టిఫికేట్ లేకపోయినా గానీ మిగతా పోస్టులు కూడా ఆటోమేటిక్‌గా ఇవి రిజెక్ట్ అయితే అయ్యాయి కొన్ని. ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన లిస్ట్ అండి. వీళ్ళని ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లో అయితే కొంతమంది కాల్ లెటర్స్ అయితే వచ్చాయి. ఇంకా మనకి ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటే గిన థర్డ్ ఫేజ్‌లో అయితే ఇస్తారు. ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా! వాళ్ళది ఆహ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలామంది దానికి మనకి క్రైటీరియా ఏమిటుంటుందంటే మనకి ల్యాండ్ అనేది వాళ్ళకి 5 ఎకరాల మెట్ట భూమి అయితే ఉండాలి. ఆదాయం అనేది తక్కువ ఉన్న వాళ్ళకైతేనే ఇస్తారండి. ఇక్కడి వరకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌కి ఇక్కడి వరకైతే ఉన్నాయి. మీరైతే చెక్ చేసుకోండి ఇవన్నీ. మీ లిస్ట్ ఉందేమో ఇక్కడ చూడు ఎంఏ తెలుగు అండ్ నాట్ రిలివెంట్ సబ్జెక్ట్ క్వాలిఫైడ్ అనేది ఇక్కడ చూడండి. పీజీటీలో ఇక్కడ తెలుగుకు సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే లేవంట. ఇక్కడ కొన్ని మనకి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అయితే లేదంటున్నారు ప్రిన్సిపల్‌కి సంబంధించి. ఇక్కడ కొంతమందేమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటికి సంబంధించినవి కూడా కొన్నైతే వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే లేవండి. ఇదే అండి ఇంతవరకు ఈ వీడియో అయితే చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు వేరే డిస్ట్రిక్ట్‌కి కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్లు ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.